తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రముఖ పథకాలపైన హైకోర్టు స్టే విధించింది. అది షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి పథకం. ఈ 2 పథకాల వలన నిరుపేదలు, మధ్యతరగతి వారికి ఒక మంచి వరంలా భావించి అప్పట్లో 2014-15 సంవత్సరంలో కేసీఆర్ గారు ఈ పథకాలు ప్రవేశపెట్టారు. ఇవి ప్రజల్లోకి ఎంతోగానో తెచ్చుకెళ్ళింది. ఎందుకంటే నిరుపేద వారికి 1,00,000 వస్తుందంటే వారికి ఎంతో కొంత ఆసర అనే విధంగా ప్రభుత్వం భావించి ఆ రోజులో ఈ కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారు. తర్వాత 10 సంవత్సరాలు కంటిన్యూ ఇస్తూ వచ్చింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ కూడా ఇస్తూ వస్తుంది. అయితే ఒక పిటిషనర్, ఒక న్యాయవాది హైకోర్టులో దీనిపైన ఒక వ్యాజ్యం వేసి ఒక పిటిషన్ వేసి ఏంటంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రకారం ఏదైనా ఒక పథకాలు ఇవ్వాలంటే చట్టబద్ధత కావాలి. కానీ అసెంబ్లీలో దీనిపైన ఎలాంటి చట్టబద్ధత లేకుండానే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ పథకాలకు ఇస్తూ అని ఆ లాయర్ హైకోర్టు పిటిషన్ ఇస్తే హైకోర్టు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపైన మీరు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల రోజుల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. హైకోర్టు ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. పిటిషనర్ మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. అయితే కోర్టు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మందలించి ఏంటంటే గత నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క పథకాల పైన మీకు స్టే దీని యొక్క విచారణ పైన ఎలాంటి కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల ఈ 2 పథకాలు చట్టబద్ధత లేవు. చట్టబద్ధత తేలే వరకు దీనిపైన స్టే విధిస్తూ విచారణను 4 వారాల పాటు వాయిదేస్తుంది. సో ఈ యొక్క మంచి ప్రభుత్వం చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్పందించి వెంటనే కౌంటర్ దాఖలు చేయలేదు? ఇది ప్రజలకు అవసరమైన ముఖ్యమైనటువంటి 2 పథకాలు. మధ్యతరగతి వారికి ఎంతో మంచి. అయితే ఎవ్వరూ ప్రవేశపెట్టినారు అని ముఖ్యంగా కేసీఆర్ ప్రవేశపెట్టారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ పథకాలను కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ యొక్క హైకోర్టులో పిటిషన్ పడ్డప్పుడు దాన్ని కౌంటర్ దాఖలు చేస్తే తేలిపోయేది చట్టబద్ధత ఉన్నదా లేదా మీరు కౌంటర్ దాఖలు తేలిపోయేది. కానీ దీనిపైన ఎలాంటి కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కదా, ఆందోళన కదా. ఇప్పటి వరకు చాలా పెరిగాయి. అన్నిటిని ఆగిపోతాయా అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ పథకాలు 2 ఆగిపోతాయి. అంటే ఈ హైకోర్టులో విచారణ తేలే వరకు ఆగిపోతాయి. సో అప్పటి వరకు ఈ యొక్క లబ్ధిదారులు ఆందోళన చెందారు. సో దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా స్పందించి దీన్ని చట్టబద్ధత చేస్తారా లేదా అనేది వారి ప్రభుత్వం చిత్తశుద్ధి పైన ఆధారపడింది. ఫుల్ మెజార్టీ ఇప్పటికైనా అసెంబ్లీ దీనిపై చర్చించి దీనికి చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పుడు 2 పథకాలు కంటిన్యూ అయ్యేలా జియో పాస్ చేయాలి. చూడండి, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు. కానీ చట్టబద్ధత ఏ ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేస్తుంది, పేరు మార్చినా కంటిన్యూ చేస్తుంది. సో ఆ విధంగా వెంటనే స్పందించి ఈ 2 పథకాల పైన కౌంటర్ దాఖలు చేసి నిరుపేదలకు, మధ్యతరగతి వారికి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.